జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత్ సురేష్లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మీద పడి రాజకీయ కక్షపూరిత వైఖరి అవలంబించడం వారి స్థాయికి సరికాదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సర్పంచ్లు ఉన్న చోట్ల సైతం మేము అభివృద్ధి చేశామని అన్నారు. జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్మన్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, వారి అనుచరులు, వివిధ నాయకులు వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత గురించి కావచ్చు, నాయకుల గురించి, అదేవిధంగా స్థానిక నాయకుల పైన కూడా చాలాసార్లు విమర్శలు, ముఖ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టే విధంగా జీవన్ రెడ్డి గారు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండేది. అప్పుడు రమణ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కానీ, రాజశేఖర గౌడ్ గారు ఒక జెడ్పీ చైర్మన్గా ఉన్నా కానీ నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళ పైన ప్రత్యేకంగా కేసులు పెట్టడం కానీ అట్లాంటివి చేయలేదు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ గారు ఎమ్మెల్యే ఉండి, రమణ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తుతో గెలిచి నాకున్నంత సమాచారం వరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పైన కానీ లేదా అడ్డగోలుగా మాట్లాడడం చేయలేదు. ఈ మధ్య కాలంలో జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువై సీనియర్ అయి మరి ప్రతిదానికి కూడా మా ప్రజాప్రతినిధులకు ఇబ్బంది పడే విధంగా గతంలో గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారి కుటుంబం పైన తిప్పనపేటలో కావచ్చు, జాబ్తాపూర్ సర్పంచ్ వారిపైన, హబ్సీపూర్ సర్పంచ్ వారిపైన కూడా ఇట్లా చెప్తా పోతే కొన్ని కేసులు పెట్టడం, అధికారులను పిలిపించి మాకు మద్దతు చేసిన వాళ్ళ పైన విజిలెన్స్ ఎంక్వైరీలని లేదా ఇంకేదో అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సమాచారం. గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మద్యం మీద మాట్లాడరు, బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, విస్కీలు బీర్లు అమ్మే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జీవన్ రెడ్డి గారికి 60 రోజుల దగ్గరికి వచ్చింది. మీరు ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారో చెప్పండి. మొట్టమొదటగా మహిళలకు ఏదో చేసామని అంటున్నారు కానీ అసలు బెల్ట్ షాపులు ఎన్ని బంద్ చేయించారు, మద్యం వ్యాపారం ఎంత తగ్గింది, మీరు వచ్చిన తర్వాత మద్యం మీద ఎంత ఆదాయం తగ్గిందో చెప్పాలి. గతంలో ఏం చెప్పారు మీరు? మద్యం మీద ఆదాయం పెంచుకున్నారు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ 60 రోజులలో ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారు జగిత్యాల నియోజకవర్గం సార్? బయట అవసరం లేదు. మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, మీకు తగిన గౌరవం ఇస్తాం, తప్పకుండా ఇస్తా. మీరు ఇవాళ శాసన మండలి 4 జిల్లాలకు 3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తాం. 4 జిల్లాలు మరి ఎక్కడెక్కడ మీరు బెల్ట్ షాపులు బంద్ చేయిస్తారో చెప్పాలి. మరి ఇక వేరే విషయానికి వస్తే చాలా విషయాలు మీ అనుచరులు కూడా మాట్లాడుతున్నారు, మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు సవినయంగా వినవించుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ నాయకులు ఎందుకో అధికారం వచ్చిన తర్వాత మీరే ఉలిక్కి పడుతున్నారు. మేం కాదు,
ఎందుకు ఇంత ఎగిరి పడుతున్నారో అర్థమైతలేదు. పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి తప్ప మరి శాసనసభ స్థానాన్ని నేను ఇక్కడ కోల్పోయినా మరి నాకు ఊళ్ళల్లో నాకు వీళ్ళు ఓట్లేదే వాళ్ళు పని చేయలేరు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించడం కాకుండా నిజంగా కూడా మీరు ఏదైతే అమలు చేస్తా అన్నారో ఈ 420 స్కీమ్స్ 6 గ్యారంటీలు ప్రజాపాలన అని చెప్పేసి ఇవన్నీ ఏం చేసారో ఇవన్నిటిని కూడా అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో ప్రతి గడపకు అందే విధంగా చేయండి తప్ప అది నిజంగా మీకు టార్గెట్ వర్క్స్ ఏమున్నాయో అవి టార్గెట్ చేయండి. మా యొక్క ప్రజాప్రతినిధులు కానీ పార్టీని కానీ నాయకులను మాత్రం కించపరిచి వాళ్ళని టార్గెట్ చేసే పద్ధతి కాదు. ప్రజల తీర్పును శిరసా మేము గౌరవిస్తూ ఉన్నాం అని చెప్పేసి వినమ్రంగా కూడా మాకు కేటీఆర్ గారు ప్రభుత్వం పార్టీ ఒప్పుకున్నది కాబట్టి మీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మీరు ఏదైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు సంక్షేమం చేసే దానిపై అభివృద్ధిపై మీరు శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం. కాబట్టి మాట్లాడే ముందు స్థాయికి మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరొకసారి చెప్తా ఉన్నా, రాష్ట్రంలోనేమో అధికారం వచ్చింది, జైత్యాలనేమో అధికారం లేకపోయా, దాంతో పిచ్చేకి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఏదున్నా కూడా మీ ప్రజల పక్షాన ఆలోచించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలం నుంచి మరి ఈనాడు ప్రజల కోసం మాట్లాడుతున్న పార్టీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది మీ వల్ల మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి ఇబ్బందులు కాదు, ప్రజలకు సంక్షేమం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం.